హాయ్ అండి, వెల్కమ్ టు కుండమ్మ కథలు. ఇవాళ మన స్పెషల్ రెసిపీ కోడికూర. కోడికూరకి కాంబినేషన్గా మంచి రాయలసీమ రాగి సంగటి ఉంటే ఎంతో బాగుంటుంది కదా. అందుకని ఇవాళ రాగి సంగటి కోడికూర ప్రిపేర్ చేసుకుందాం. కోడికూరని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకి పుల్కాలోకి, రైస్లోకి, చపాతీలోకి థిక్గా ఉండే గ్రేవీతోటి చాలా బాగుంటుంది. అంతేకాకుండా రాగి సంగటిని కూడా కొత్తగా తయారు చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా ఇవాళ నేను చేసి చూపిస్తాను. రాగి సంగటి ఎంతో హెల్దీ కదా, అంతేకాకుండా డైజెషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. ముందుగా ఇవాళ మనం కోడికూర ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను చికెన్ని 750 గ్రామ్స్ తీసుకున్నానండి. చక్కగా క్లీన్ చేసుకున్నాక ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను ఒక పావు గంట వరకు. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలానే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేశాను. కళ్ళుప్పు నేను 2 టేబుల్ స్పూన్స్ వేశానండి. ఇప్పుడు కారం కూడా యాడ్ చేస్తున్నాను. కారం 2.5 స్పూన్స్ వరకు పడుతుంది. మీ కారానికి తగ్గట్టు, మీ స్పైసీనెస్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇందులోనే ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇదంతా కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి ఈ మసాలా అంతా కూడా బాగా పట్టే విధంగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా 1 అవర్ పాటు నానబెట్టడం వల్ల ముక్కకి మసాలా అంతా కూడా బాగా పడుతుంది. ఈలోపు మనం గ్రేవీ కోసం 10 బాదం పప్పులు తీసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ పుచ్చగింజలండి, పుచ్చపప్పు గింజలు అనమాట. ఇవి గ్రేవీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇవి కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు నేను జీడిపప్పు నూక తీసుకున్నానండి. ఈ నూక గ్రేవీకి థిక్నెస్ని ఇవ్వడమే కాకుండా మనకి ప్రైస్లో కూడా కొంచెం జీడిపప్పు ముక్కల కన్నా కూడా ప్రైస్ కూడా తక్కువగా ఉంటుంది. అందుకని నేను జీడి నూకని యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని ఒక అరగంట వరకు నానబెట్టేసుకుందాం వాటర్ యాడ్ చేసుకొని. ఈలోపుగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకుందాం. బాండీలో ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి దగ్గరే ఉండి తిప్పుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. ఈ ఆనియన్స్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడే మనం ఈ ఆనియన్స్ అన్నిటిని తీసేసుకుందాం. ఇంకా ఎక్కువసేపు ఉన్నట్లయితే మాడిపోతాయండి. అంటే మనకి ఆయిల్లోంచి తీసిన తర్వాత కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి. ఈ ఆనియన్స్ని తీసేసి ఒక ప్లేట్లో సపరేట్ చేసి పెట్టుకుందాం. ఇందులో ఉన్న ఆయిల్ అంతటినీ కూడా ఇలా గెరిటితోటి నొక్కేయడం వల్ల ఆనియన్స్ కూడా క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్ని ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను. ఇవి స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక కడాయి తీసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఇందులో ఒక 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకును కూడా తుంపి వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత 3 ఉల్లిపాయల్ని కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఇలా ఫ్రై చేసుకుందాం. ఇది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడే 4 పచ్చిమిర్చిని కూడా స్లిట్స్గా కట్ చేసుకొని వేసుకున్నాను. అంతేకాకుండా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీరని ఈ టైంలో యాడ్ చేసుకోవడం వల్ల మనకి చికెన్లో ఉన్న నీచు వాసన లాంటిది రాకుండా ఉంటుందన్నమాట. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అన్నిటిని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న బాదం, జీడిపప్పు, అలానే పుచ్చపప్పు వీటిని కూడా మిక్సీలో యాడ్ చేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, బాగా ఫైన్ పేస్ట్ అయిపోయిందనమాట. ఇంత స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయలు వేగాయండి. ఇందులోనే నేను ఒక 10 జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. 1/2 టేబుల్ స్పూన్ ఎందుకు వేశాను అనంటే ఆల్రెడీ మనం చికెన్లో 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాము. అందుకని ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఒకసారి కిందకి పైకి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో మగ్గనిద్దాం. చూడండి, చక్కగా మగ్గిపోయింది చికెన్. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టానన్నమాట. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పు, ఉల్లిపాయలు, బాదం పేస్ట్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని చికెన్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్కి మసాలా అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకుందాం. మనం మసాలాని ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మసాలా అంతా మిక్స్ అయిపోయిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడకనిద్దాం. చూడండి,
ఈ విధంగా ఉడికి బబుల్స్ వస్తున్నప్పుడు ఒకసారి మధ్యలో తీసి కలుపుకుందాం. గ్రేవీ కొంచెం థిక్ అయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది వేపిన జీలకర్ర పొడి. ఇందులోనే 2 స్పూన్ల వరకు ధనియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు గరం మసాలా కూడా 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. నేను చెప్పే క్వాంటిటీస్ అన్నీ కూడా 750 గ్రామ్స్కి పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ టైంలోనే మనం ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని సరిపోనట్లయితే మీకు రుచికి సరిపడా ఉప్పుని కారాన్ని యాడ్ చేసుకోండి. నేను కారం ఇంకా 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. అలానే ఉప్పు కూడా కొద్దిగా యాడ్ చేశాను. 5 మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా థిక్గా అయిపోయింది. ముక్క ఉడికిందో లేదో అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఒక ఫోర్క్ తీసుకొని ఒక పీస్లో గుజ్జు చూస్తే మనకి ఈజీగా తెలిసిపోతుందండి. ముక్క ఈజీగా బ్రేక్ అయిపోతుంది. కాబట్టి చికెన్ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిర్చిని స్లిట్స్గా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొద్దిగా కరివేపాకు, ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి చివరిలో వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి చికెన్కి. ఈ థిక్నెస్ తోటి నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది ఇంకొంచెం దగ్గర పడుతుందన్నమాట. కోడి కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రాగి సంగటి ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను 1 కప్ రైస్ తీసుకుంటున్నానండి. ఏ కప్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్ తోటి మనం వాటర్ కూడా మెజర్ చేసుకోవాలి. బియ్యం 2 సార్లు చక్కగా కడుక్కొని క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నాను. ఏ కప్తో అయితే మనం రైస్ తీసుకుంటున్నామో అదే కప్తో 8 గ్లాసెస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెగ్యులర్ రైసే తీసుకున్నానండి. ఇదే రేషన్ రైస్ తోటి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 2 అవర్స్ వరకు నానబెట్టేసుకుంటున్నాను. 2 గంటల తర్వాత కుక్కర్ని పొయ్యి మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల రైస్ చాలా స్మూత్గా కుక్ అవుతుందండి. 4 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలి. చూడండి రైస్ మనకి ఎంత స్మూత్గా కుక్ అయిందో ఒకసారి మీకు పట్టుకొని చూపిస్తాను చూడండి. ఈజీగా మ్యాష్ అయిపోతుందన్నమాట. ఈ విధంగా రైస్ని కుక్ చేసుకోవడం వల్ల రాగి సంగటి చాలా స్మూత్గా మంచి టెక్స్చర్ తోటి వస్తుంది. ఇప్పుడు ఇందులో నేను రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని ఒక మంచి తెడ్డు లాంటిది తీసుకొని ఈ విధంగా రైస్ని అంతటిని కూడా మ్యాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏ గ్లాస్తో అయితే నేను రైస్ తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 2 గ్లాసెస్ రాగి పిండిని యాడ్ చేస్తున్నాను. రాగి పిండి బయట కొనుక్కొచ్చుకోవడం కన్నా ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి. బయట కొనుక్కున్న దానికి మనం ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకున్న రాగి పిండికి చాలా టేస్ట్ డిఫరెంట్ ఉంటుందండి. ఈ విధంగా రాగి పిండి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ రాగి పిండిని మగ్గనిద్దాం. చూడండి 5 మినిట్స్ తర్వాత రాగి పిండి మగ్గి ఈ విధంగా పిండి ఉడుకుతుంది. ఉడుకుతున్నప్పుడే మనం తెడ్డు కానీ కర్రపుల్ల సాయంతో కానీ రైస్లో రాగి పిండి అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకుందాం. ఇది మిక్స్ చేసుకోవడానికి ఒక 5 మినిట్స్ పాటు బాగా కలుపుతూ ఉంటే చక్కగా రైస్ తోటి రాగి పిండి అంతా కలిసిపోయి మంచి టెక్స్చర్ వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల రాగి సంగటిలో మంచి టేస్ట్ వస్తుంది. నెయ్యి వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచితే మనకి రాగి సంగటి ప్రిపేర్ అయిపోయినట్టేనండి. రాగి సంగటిలోకి వెజ్లో కూడా చాలా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి. సాంబారు, రోటి పచ్చడి, ఆకుకూరలు చాలా మంచి కాంబినేషన్స్. చూడండి చేతిని ఇలా నీళ్ళల్లో తడుపుకొని సైడ్స్ అంతా కూడా తీసివేస్తున్నాను నేను. రాగి సంగటి ఎప్పుడు కూడా చేయి పెట్టేటప్పుడు ఒకసారి చేతిని తడిపి రాగి ముద్దని ప్రిపేర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఫస్ట్ టైం తయారు చేసేవాళ్ళు కూడా రాగి సంగటిని ఈజీగా హెల్దీగా తయారు చేసేసుకోవచ్చు అనమాట. చూడండి రాగి సంగటి ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేసామనుకోండి మనకి రాగి ముద్ద రెడీ అయిపోయినట్టే. ఇంకా సర్వ్ చేసుకోవడమే లేట్ అనమాట. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. వేడివేడిగా రాగి సంగటి, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోడి కూర. చూడండి మనకి మంచి కలర్, మంచి గ్రేవీ తోటి ఎంత బాగుందో టెక్స్చర్. రాగి సంగటిలోకి ఈ విధంగా గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది. చూడండి మన రాగి సంగటి కోడి కూర ప్రిపేర్ అయిపోయింది.
ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంజాయ్ ద రెసిపీ. అంతేకాకుండా రాగి సంగటిని మీరు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.